వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సంస్థ నారాయణపురం మండలంలోని స్థానిక సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ధర్నా జరిగింది. అధ్యక్షులు సుర్వి రాజుగౌడ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసే వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు దోనూరు వీరారెడ్డి, జక్కెలి రాజు యాదవ్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా సాగునీటి వనరుల కల్పన, రోడ్ల విస్తరణ, కొత్త పెన్షన్లు, నిరుద్యోగ వృత్తి, రైతు రుణమాఫీ, విద్యార్థినులకు స్కూటీలు, ప్రతి మహిళలకు 2,000 రూపాయలు సాయం వంటి డిమాండ్లను బీజేపీ నాయకులు ఉటంకించారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ నారాయణపురం మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక 6 గ్యారంటీల అమలు, అదేవిధంగా స్థానిక సమస్యల గురించి ఎంఆర్ఓ ఆఫీసుకు నిరసనగా వచ్చి ధర్నా చేపట్టడం జరిగింది. అధ్యక్షత వహిస్తున్న మండల అధ్యక్షులు శ్రీ రాజుగౌడ్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన నల్గొండ జిల్లా రథసారథి నాగం వర్షిత్ రెడ్డి గారికి, మన రాచకొండ టైగర్ దోనూరు వీరన్న గారికి, జిల్లా ఉపాధ్యక్షులు మిత్రుడు బజరంగ దేవేందర్ యాదవ్ గారికి, నాతోటి కార్యకర్త మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా ఎక్కువ మనం తెలుసుకోలేదు, ఇక్కడ ఉన్న సమస్యలు మాత్రం ప్రస్తావిస్తా. ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మనకు సుపరిచితులే. ఎమ్మెల్యేగా గెలిచినాడు, ఎమ్మెల్సీగా గెలిచినాడు, ఎంపీగా గెలిచినాడు, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినాడు. అంతకుముందుకు ఏం జరిగిందని అంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల మొత్తం మునుగోడు మొత్తం నాశనం అయిపోతుంది, నన్ను గెలిపియండి అని చెప్పేసి అదే భారతీయ జనతా పార్టీలో రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిచేటట్టు లేదు అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్లోకి పోయినాడు. కాంగ్రెస్లోకి పోయిండు, ఎమ్మెల్యేగా గెలిచినాడు. ఎమ్మెల్యే గెలిచి ఏం చేస్తున్నాడు, ఇలా మంత్రి పదవి రాలేదు, ఇంకా నాతోటి ఏది అవ్వట్లేదు అని చెప్తున్నాడు. సిగ్గు లజ్జ శరం ఏమన్నా ఉంటే ఈ మాటలు మాట్లాడొద్దు రాజగోపాల్ రెడ్డి. మీ అన్న మంత్రి ఉన్నాడు, పక్కనే నియోజకవర్గం, మీ అన్ననే మంత్రి ఉన్నాడు. ఒక్కసారైనా నియోజకవర్గంలో తీసుకొచ్చి ఏ రోజన్నా మీ అన్న రోడ్ల భవనాల శాఖ మంత్రినే కదా, మరి ఈ రోడ్లు ఎందుకు ఉన్నాయో నీకు కనీసం ఉన్నదా? నారాయణపురం మండలంలో 54 బూతులు ఉన్నాయి. ఆ 54 బూతులలో అటు మా తండాలు ఉన్నాయి, ఇక్కడ మాకు ఎక్కువ తండాలు ఎక్కువ. ఆడ రోడ్లు పోతే ఈ 500 దండ కానీ, కంకనాలబాయి కానీ, రాచకొండ పరిధి కానీ కనీసం రోడ్లు ఉన్నాయా? అస్తవ్యస్తంగా ఉన్నది. అదేం పట్టించుకోవు. నీ సోయంత ఎంతసేపు మంత్రి పదవి రాలేదు, నాకు మంత్రి పదవి రాలేదు, కాంగ్రెస్ అట్లా చేసింది, ఇది ఇట్లా చేసింది, నన్ను నమ్మించి మోసం చేసిందండు. మరి సిగ్గుండాలిగా పోయేటప్పుడు. ఇవాళ నీకు మంత్రి పదవి కాదు, అయ్యాల అదే భారతీయ జనతా పార్టీలు ఉంటే ఇవాళ సెంట్రల్ మినిస్టర్ అయ్యేటోనివి, మనం బరాబర్ కొట్ల అయ్యేటోనివి, పక్కా ఇవాళ రాచకొండకున్న సమస్యలన్నీ సాల్వ్ చేసుకునేటోళ్ళము. రిజర్వేషన్ గురించి పక్కన ఉన్న శివనగూడెం రిజర్వాయర్ గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడు? నీ గవర్నమెంటే కదా, మీ అన్నతోటి మాట్లాడు, చర్చించు. పక్కన నీ మొత్తం ఎంపీని గెలిచినాను. ఒక్కరోజైనా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ కాన్స్టిట్యున్సీకి కానీ ఈ నారాయణపురం మండలానికి కానీ రాడు. ఈ గవర్నమెంట్ ఈడ డిగ్రీ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడు. 6 గ్యారంటీల అమలు ఎందుకు మాట్లాడు? ఆ తులం బంగారం ఇస్తాను అది గురించి, దేని గురించి మాట్లాడు? నలుగురు ఒక చెంచాలు ఉంటారు, ఆ చెంచాలను వేసుకొని నీ ఫాలోవర్స్ వాళ్ళందరూ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళని వేసుకుంటాడు. వాడే నొక్కుంటాడు, వాడే ఫోటోలు దిగుతుంటాడు, వాడు ఫేస్బుక్ లో పెట్టుకుంటాడు. ఇది కాదు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్థానిక సమస్యలు ఏమేమి ఉన్నాయో అది చేసుకో. నువ్వు మద్యం అని చెప్పేసి నువ్వు దేశం ఈడ మునుగోడు నియోజకవర్గాలనేమో మద్యం వద్దు అని చెప్తున్నావు. దేశం మొత్తం ఎరలైపడుతున్నాయి. బిడ్డ, రేపు స్థానిక సంస్థలలో నీ కార్యకర్తలు కనుక ఒక్కడన్నా మద్యం సీసాకు కనుక ఉంటే నువ్వు బాధ్యత వహిస్తావని అడుగుతున్నావు. ముఖ్యంగా నువ్వు నీ కార్యకర్తలు కానీ ఎవరైతే నీ కార్యకర్తలందరూ స్థానిక ఎమ్మెల్యేలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ లో ఏ ఒక్కడు కూడా మద్యం పంచకుండా, డబ్బులు పంచకుండా, నీకు దమ్ముంటే చేతనైతే మీ సవాల్ విసురుతున్నావు, నువ్వు రా, దాని సంగతి ఏంటో చూసుకుందాం. కానీ నీ వాళ్ళకి పైసలు పెడతా అంట. ఇలా నారాయణపూర్లో గెలవాలంటే ఒకటి ₹1,00,00,000 ఉంటే ₹1,00,00,000 ఇస్తాడు, వానికి నేను టికెట్ ఇస్తా అంటావు. ఎవడో అనామాకుని తీసుకొచ్చి జెడ్పీటీసీగా పోటీ చేయమంటావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు? నీకు చేతనైతే మునుగోడున్న 60 కిలోమీటర్లు కూడా లేదు, రాచకొండ చిత్ర చేస్తానన్నాడు. అయ్యాల కేసీఆర్ గవర్నమెంట్ అన్నప్పుడు కాలేదు. మేము ఎన్నోసార్లు మా మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి చెప్పినాం, అయ్యాల గవర్నమెంట్ సభ సపోర్ట్ చేయలేదు. నిజంగా నీ అన్న ఈయన పక్కనే మంత్రి ఉన్నాడు, మేము పోతాము, నువ్వు రా. చిత్రనగర్ ఎందుకు కట్టలేదో మేము అడుగుతున్నాం. గురించి నువ్వెందుకు స్టేట్మెంట్? ఏ సర్వే నెంబర్లు నైజా జాగిరా 7 లక్షలు ఇస్తా నేను ఇస్తాను, దానికి ఒక్కొక్కరు 70 కోట్ల రూపాయలు పోతుంది. నీ అయ్యా సంపాదించిన భూమి కాదు, వాళ్ళు ఒక్కొక్క రైతులు కష్టార్జితం కొనుక్కున్నారు.
నువ్వు దాని గురించి మాట్లాడు. నీ మంత్రి పదవి నుంచి పక్కన పెట్టి స్థానిక సమస్యలు ఏమున్నదో దాని మీద దృష్టి సారించు. నువ్వు ఆల్రెడీ నీకు అన్నీ అయిపోయినాయి. ఎమ్మెల్యే గెలిచినావు, ఎంపీఏ గెలిచినావు, ఎమ్మెల్సీగా కూడా గెలిచినావు. రాబోయే రోజుల్లో ఈ స్థానిక సమస్యలు ఏదైతే ఉన్నదో అదైనా ఇప్పుడు నీ కొంచెం సోయి తెచ్చుకొని దృష్టి పెట్టి ఈ స్థానిక సమస్యల మీద కొట్లాడవలసిన కోరుతున్నాము. లేకపోతే ఎట్లనైనా సరే నీ కాంగ్రెస్ కూలడం ఖాయము. ఇంకా మీ రేవంత్ రెడ్డి ఉన్నాడు, వాడు నోటుకు నోటు దొంగ. వాడే మాట్లాడతాడు బీఆర్ ఎలక్షన్లకు పోయి భారతీయ జనతా పార్టీ ఎంపీలు అంటే ఓటు చోరీ చేసినారంట. అరే ఏడ చేసినారా బే, మీ వాళ్ళు ఎట్లా గెలిచిరు సంగనాకినారు అందరూ పోయి. మేమైతే ఓటు చోరీ చేసినావు. నువ్వే కదరా బాయ్ దొంగ, నువ్వు జైలుకి పోయినావు. ఇలా మన నరేంద్ర మోడీ గారు ఈ దొంగల వాళ్ళందరికీ ఆ పదవులు పోటీ చేయదంటే నీకు ఉచ్చబడుతుంది, నీ గురువు గారికి పక్కన ఉన్నటువంటి చంద్రబాబు కూడా ఉచ్చబడుతుంది. ఎందుకు పడుతుంది? అదైనా సోయి తెచ్చుకొని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకోడుకుంటాడు వాడు అద్దంకి దగ్గర లఫుడ్ గాడు అదొక ఆడుకుంటాడు. వాడు వాడుకొని వాడు ఏదో మాట్లాడతాడు. ఇలా మీ రాహుల్ గాంధీ గాడు ఆయనకి సోయి ఉండదు, ఏముండదు. Please do subscribe TG24 TV.